లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను, అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది, నీవా చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి 2 దేవాలయాల్ని, దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి అక్కడుండి భూగర్భ జలాలు పెంచాడు. చెరువుల్లో నీళ్లు నింపాడు. 8.5 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, భూమిని ఒక జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదని. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిన్ననే పిడుగురాళ్ల 49.2 డిగ్రీలు టెంపరేచర్, ఏది పట్టుకున్నా కాలిపోతుంది. అలాంటిది ఈరోజు మీ దగ్గరకు వస్తే సుందరమైన చల్లని వాతావరణం. అదే మదనపల్లిలో అక్కడ 49.2 ఉంటే నిన్ననే చూస్తే 40 డిగ్రీల టెంపరేచర్ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో. ఆ తర్వాత తక్కువ టెంపరేచర్ ఉండే జిల్లా చిత్తూరు జిల్లా. నేను గర్వపడుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ 2 ప్రాజెక్టులే కాదు, గాలేరు, నగిరి, కోడూరు వరకు తీసుకెళ్తాం. అలాగే మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ని 2028 డిసెంబర్కు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ జూన్ 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే 36 ప్రాజెక్టులు ఏ రోజు ప్రారంభిస్తామో డేట్లు కూడా చెప్పాను. అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇది పూర్తి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకుంటా, తప్పకుండా చేసిన నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం వాతావరణంలో మార్పులు వచ్చాయి. వెల్నినో వచ్చింది. దీనివల్ల వర్షపాతం తగ్గుతుందని అంచనాలు వస్తున్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సంక్షోభాలు వస్తాయి. సంక్షోభాల్ని ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతే మన యొక్క బాధలు తగ్గుతాయి. లేదంటే బాధపడిపోయి ఇంట్లో పడుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు,
మా పిల్లలకి 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నిన్ననే మీరు చూశారు, పుట్టపర్తి 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి ఫౌండేషన్ వేశాం. రేపు రాబోయే రోజుల్లో లేటెస్ట్ ఏదైతే ఎక్కడన్నా యుద్ధాలు చేయాలంటే అలాంటి జెట్ విమానాలు మన పుట్టపర్తిలో తయారు కాబోతున్నాయని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, డిఫెన్స్ హబ్గా తయారు చేస్తాం. నేను యువతకందరికీ కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చేది మీకోసరం. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తా ఉంది. ఏఐలో మనం ముందున్నాం. అమరావతి క్వాంటమ్ వస్తుంది. రాయలసీమలో డ్రోన్ స్పేస్ సిటీలు వస్తాయి, ఏరోస్పేస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీలు వస్తాయి, ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. మొన్నే మీరు చూస్తే ఏదైతే ఒకప్పుడు చిన్నప్పుడు నేను బుల్లెట్ ఎక్కేవాడిని, అలాంటి బుల్లెట్ కూడా ఈ జిల్లాలోనే రాయలసీమలో తయారవుతా ఉంది. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అనేక ఆటోమొబైల్ వస్తున్నాయి. ఇది కాకుండా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తాయి. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, దానికి కూడా సిమెంట్ స్టీల్ ప్లాంట్లు తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ అనేవాళ్ళు, అలాంటిది మీరు చూస్తే గోల్డ్ మైన్ కూడా నెక్స్ట్ మంత్ మన రాయలసీమలో ప్రారంభిస్తున్నాం, కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తి, బంగారు ఉత్పత్తి కూడా మన రాయలసీమ నుంచి జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక చిన్న ప్రయోగం, మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే ఫ్రూట్ కవర్ ఒకటి తీసుకొచ్చాం. ఒక్క ఫ్రూట్ కవరు మ్యాంగో ప్రొడక్షన్లో, మామిడి ఉత్పత్తిలో గేమ్ చేంజర్గా తయారైంది. పండు ఎక్కడ కూడా దెబ్బతినే పని లేదు. టేబుల్ వెరైటీ వస్తూ ఉంది. ప్రపంచ మార్కెట్కు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికి దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ కి రాయలసీమ హబ్, భవిష్యత్తులో ప్రపంచానికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తాం. అదే సమయంలో నేను చెప్తే మీరంతా హుషారుగా ఇంటికి పడుకుంటే సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడో ఇరాన్, అక్కడ యుద్ధం, ఇక్కడ మనకు గ్యాస్ లేదు. వంట గ్యాస్ దెబ్బతిన్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. మనం పండించే అరటి, మామిడి, మనం ఉత్పత్తి చేసే ప్రాన్లు లేకుంటే రొయ్యలు, ఇవన్నీ కూడా మార్కెట్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సవాళ్లు వస్తాయి. ప్రతి ఒక్క సవాల్ని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 7 పాయింట్లు పెట్టి ఇలాంటి సందర్భంలో ఇంటి దగ్గర పనిచేయడం, అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఎక్కడికక్కడ సేవ్ చేయడం, అందరం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది తాత్కాలికమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారవుతుంది. దాంట్లో ఆలోచనే లేదు.
ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డలకి అందరికీ, అమ్మ చెల్లెలకి, అక్కలు కోరుతున్నా, ఏమమ్మా మీ భవిష్యత్తు కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చాం, ఇప్పుడు స్త్రీ శక్తి తీసుకొచ్చాం. స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఆర్టీసీ బస్సులు ఎక్కి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం, దీపం పథకం తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల మీ ఖర్చులు తగ్గుతాయి, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ డాక్రా సంఘాలు నేను పెట్టాను. 1,00,000 మందిని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని చేస్తాం. నేను ఒకటే ఆడబిడ్డలు కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మగవాళ్ళ కంటే మీరు తక్కువ కాదు. ఇది 30 సంవత్సరాలుగా నేను చెప్పే మాట అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ముందుకు రండి, అన్నగా తమ్ముడుగా మీకు అండగా ఉంటా, అన్ని విధాలు ఆదుకుంటానని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క మహిళల సాధికారత, భద్రత, గౌరవం మా నినాదం. దీనికోసమే పనిచేస్తాం. మన ముందున్న లక్ష్యం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. దీనికి పూర్తిగా సహకరిస్తున్నాం. దీన్ని సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు చెప్పా చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు, రౌడీలకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా.
మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్న వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టని వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కథమన్నా ఏమమ్మా కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలనా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారా అని అడుగుతున్నా నేను. ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం. అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం. మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది,
ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా, భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఇచ్చాం, మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో, జంజీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న, టెక్నాలజీ ఎట్లా వాడామో చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద మనం పేదలకు సేవలు అందిస్తున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను అవన్నీ కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెలుసండి చేలు పైకెత్తండి. మన మిత్ర తెలిసిన వాళ్ళు చేలుపై, వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా నేర్చుకోవాలా, కొంతమంది నేర్చుకోవాలా, మా కలెక్టర్ కూడా నేర్పించాలి. ఏదో స్వర్ణ గ్రామం ఉంది,
స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో